దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామన ముందుగా మీకు అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు. మరి దేవుడి గత కాలం అంతా మళ్ళీ అందరిని కూడా ఎంతగానో కాచి కాపాడారు. మరలా ఈ యొక్క వరల్డ్ పీస్ ఎవాంజలికల్ చర్చ్ ద్వారా మరి ఏర్పాటు చేయబడిన రక్షణ దుర్గం అనే టీవీ కార్యక్రమాల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని అందించే కృపను దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమాలను బట్టి, ఈ కార్యక్రమాలను ప్రచురం చేస్తున్న రక్షణ మార్గం అనే టీవీ ఛానళ్ళ వారిని బట్టి కూడా నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నా. వారెంతో ఈ పరిచర్యలో దేవుడు ద్వారా ఎంతగానో వాడబడుతున్నారు. మరి దేవుడు వారిని కూడా ఇంకా దీవించి ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. మరి గత కార్యక్రమాల్లో మనము గత వారంలో మనం నేర్చుకున్నాం. పుతోనను దెయ్యం పట్టి సోది చెప్పుతూ యజమానులకు బహు లాభం సంపాదిస్తున్న ఒక చిన్నది మరి పౌలును చీలను వెంబడించి ఏ విధంగా ఆమె మరి రక్షణ పొందిందో, ఏ విధంగా ఆ సాతాను నుండి విడుదల పొంది దేవుని బిడ్డగా మరి రక్షణ పొందిందనే గొప్ప సత్యాన్ని గత వారంలో మనం తెలుసుకుంటున్నాం. కనుక ప్రభు యొక్క పరిచర్యలో అంటే పాపులు రక్షణ పొందటమే కాదు, రోగులు స్వస్థ పొందడం, దెయ్యాలు వెళ్ళిపోవడం, మరి అనేక విధాలుగా మనకి ఈ పరిచర్యలో జరగటం మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ దెయ్యములు ప్రభుని గురించి తెలిసినవిగా ఉన్నాయి. అది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, లోకంలో ఉన్న మనుషులకి యేసు ప్రభు ఎవరో తెలియకపోవచ్చు, కానీ ఈ దెయ్యాలకు మాత్రం యేసు గురించి బాగా తెలిసినట్లుగా మనం చూస్తున్న వాక్యములో. ఉదాహరణకి మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో అక్కడ మనం ఈ 2వ భాగంలో నేర్చుకునేది ఏంటంటే, దెయ్యములు ఆయనకు దెయ్యాలకి తెలుసు ఆయన ఎవరో. అది యేసు ప్రభు ఎవరో అన్నది దెయ్యములు తెలియజేస్తున్నాయి మనకి. అక్కడ ఆమె ఆ దెయ్యం పట్టి పుతోనని దెయ్యం పట్టి ఆమె మరి సోది చెప్పేది ఉన్నట్టు చెప్పేది. కానీ ఇక్కడ అపోస్తులు పౌలు గారిని శిష్యులు కూడా శీలను వెంబడిస్తూ కూడా ఆమె బిగ్గరగా కేకలేసి ఏమని చెప్పేది, వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం సరా. అంటే ఏంటి, యేసుని గురించి ఆ పుతోననే దెయ్యానికి తెలుసు, ఆయన రక్షకుడు అని తెలుసు, ఇది యేసు మార్గం రక్షణ మార్గం అని తెలుసు, వీళ్ళు ఆయన సేవకులని తెలుసు. వారు ప్రకటించే సువార్త ఏంటో చెప్పేస్తుంది, వాళ్ళు ప్రకటించే మార్గం ఏంటో చెప్పేస్తుంది, వాళ్ళు ఎవరి సేవకులో చెప్తుంది, ఆ సేవకుడు ఎవరో, ఆయన పంపించిన వాడు ఎవరో అని కూడా చెప్పేస్తుంది. సరే, ఎంత పూర్తిగా వీరు సర్వోన్నతుడైన దేవుడు ఎవరంటే సర్వోన్నతుడంట. ఆయన సేవకులు వీళ్ళం. దేవుని గురించి మనకు తెలియకపోయినా కానీ సైతాలకు బాగా తెలుసు. మనం ఒకవేళ తెలిసినా మనం అంగీకరించాం. అవి ఖచ్చితంగా లోబడిపోతాయి, లొంగిపోయి వెళ్ళిపోవడం, బలహీనతల నుండి తగ్గిపోవడం అన్నీ జరిగిపోతాయి. కనుక దేవుని బిడ్డలారు, ఇక్కడ ఆ స్త్రీ ఎలాగైతే చెప్పిందో ఇక్కడ మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో కూడా ఒక మరి గెరాసేనుల దేశంలో ఒక మరి అపవిత్రాత్మ పట్టిన వాడు అక్కడు సమాధుల్లో ఉంటే ఆ యేసు ప్రభు ఎదురుపడ్డాడు. యేసు ప్రభు మరి ఆయన దోణి దిగగానే, ఆ గెరాసేనుల దేశం దగ్గర ఆయన దోణి దిగగానే ఒక అపవిత్రాత్మ పట్టిన వాడు అక్కడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడెను. సరే, ఎదురుపడ్డాలి. నిజంగా యేసయ్యను కనుగోవాలండి. ఏ మనిషి అయినా సరే, ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే, స్వస్థత పొందాలన్నా, దెయ్యాలు పట్టుకున్నవాడు విడుదల పొందాలన్నా ఎవరు ఎదురుపడాలి? యేసు ఎదురుపడాలి. హల్లెలూయా. నీ జీవితంలో కూడా నువ్వు బాగుపడాలన్నా, నేను బాగుపడాలన్నా, ఎవరు బాగుపడాలన్నా యేసు ఎదురుపడితే ఖచ్చితంగా ఆ వ్యక్తి బాగుపడతాడండి. హల్లెలూయా. పిల్లరా, ఇక్కడ ఇతని గురించి మనం వింటున్నది ఏంటి, ఇతని గురించి కొన్ని మాటలు ఇక్కడ రాయబడ్డాయి. ఈ 5వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు అతను స్థితి ఏంటో అక్కడ రాయబడింది.
రాత్రి పగలు సమాధుల్లో ఉండి కేకలేసేవాడని, రాళ్ళతో గాయాలు చేసుకుని పలుమార్లు అతనికి ఇంటికి తీసుకెళ్ళి వస్త్రాలు కడితే అవన్నీ తీసేసి మరి తెంపేసుకుని కాళ్ళు తెంచుకుని మళ్ళీ సమాధులకు ఎవరు కూడా ఆయన స్వాధి చేయలేకపోయారని, ఈ విధమైన ఒక లక్షణం అతని జీవితంలో సాతాను బట్టి అతని జీవిత విధానం అక్కడ వర్ణించబడింది. ఎవరు స్వాధి చేయాలి, ఎవరు కూడా అతను బాగు చేయలేకపోరు. అలాంటి ఆ వ్యక్తి యేసు ప్రభుని చూడగానే, అక్కడ మనం గత వారం చెప్పుకున్న దాంట్లో ఆమె ఈ పౌలును శీలను చూడగానే ఇక ఈ అందరిని విడిచిపెట్టి వీళ్ళని వెంబడించడం మొదలెట్టింది. రోజు వీళ్ళకి చుట్టూ వీళ్ళు కూడా తిరగటం మొదలెట్టింది. చూసారా, ఆమె బాగుపడింది. అలాగే ఇక్కడ కూడా చూడండి, యేసు ఎదురుపడగానే ఆయనకు ఎదురుపడ్డాడు. అంతే. 6వ వచనం, వాడు దూరము నుండి యేసును చూచి, ఎవడవాడు? ఈ దెయ్యాలు పట్టుకున్నవాడు కాదు, దెయ్యమే. ఇందాక ఈ పౌలు గారు గద్దించింది ఆమెను కాదు, ఆమెలో ఉన్న దెయ్యాన్ని గద్దించాను. దెయ్యమే ఆమెను అలాగా వాడుకుంటుంది. ఇక్కడ కూడా ఈ సేనాని దెయ్యమే అతన్ని అలాగా చేసి అతన్ని వాడుకుంటుంది. కాబట్టి ఎప్పుడైతే యేసు ప్రభు ఆ దెయ్యానికి ఎదురుపడ్డాడో, ఆ దెయ్యం వెంటనే ఆయన చూసి ఏం చేసిందంటే యేసును చూసి పరుగెత్తును వచ్చి ఆయనకు నమస్కారం చేసి, చూసారా ఎలాంటి క్రియ జరుగుతుందో యేసు గురించి. యేసు దేవుడంటే, రక్షకుడంటే, సృష్టికర్త అంటే ఏదో అనుకుంటున్నాం. ఎంత అధికారం కలిగిన వాడో మనం తెలుసుకోవాలి. సాగిలపడి నమస్కారం చేసి, ఏమంటే యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, హల్లెలూయా. ఎవరని చెప్తున్నాయండి? దెయ్యాలు ఆయన ఎరిగి ఈ విధంగా చెప్తూ ఉన్నాయి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేమి పని? మమ్మల్ని బాధపరచకమని, నన్ను బాధపరచుకొని దేవుని పేరట నీకు ఆనబెడుచున్నాను. వేగరగా కేకవే చెప్తూ, నన్ను బాధ పెట్టకూడదు. ప్రభుని గురించి మానవులైన మనకు తెలియపోయినా వాటికి తెలుసు యేసెవరో కనుక అవి యేసు ప్రభుని చూడగానే, ప్రభు దర్శనం కలిగినప్పుడు ఎప్పుడైతే అవి ప్రభుని చూచాయో అవి పరుగెత్తుకుని వచ్చి కేకలు వేసి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని యేసుని బతిమాలుతున్నాయి. ఎందుకంటే ఆ మనుషుని విడిచి రమ్మని ఆయన గద్దించారు. విడిచి పొమ్మని ఆజ్ఞాపించగానే గద్దించినప్పుడు కేకలు, అయ్యో ప్రభువా మమ్మల్ని విడిచిపోని వద్దు, మమ్మల్ని బాధ పెట్టొద్దని చెప్పాయి. ఎందుకు చెప్తున్నారంటే ఈ మాటలు, దెయ్యములు యేసుని గురించి పూర్తిగా తెలిసే వాటికి ఆయన ఎవరో. అలాగే ఈ మార్కు సువార్త 1వ అధ్యాయంలో 23వ వచనం చదివితే 1:23లో చూస్తే, ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడు ఉండెను. సమాజ మందిరంలో నుండి ఎక్కడైనా ఉంటారు వీళ్ళు. ఇక్కడ దేవుని మందిరంలోనే ఉన్నాడు ఆయన. సమాజ మందిరంలోకి వెళ్ళి ఆయన బోధిస్తూ ఉన్నాడు వాక్యం. బోధిస్తున్న వెంటనే అపవిత్రంగా ఉండేను. వాడు వెంటనే యేసు ప్రభు ఎప్పుడైతే ఆయన సమాజ మందిరం బోధిస్తున్నాడో వాడు చూచి వెంటనే కేకలేస్తున్నాడు, ఏమన్నా నజరేయుడకు యేసు, మాతో నీకేమి పని? మమ్మల్ని నశింపచేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియదు. జరా యేసుని గురించి మనకు తెలియకపోవచ్చు, కానీ అపవిత్రాత్మలకు తెలుసు. నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేసాను. హల్లెలూయా. కేకలు మామూలుగా చెప్పట్లేదు యేసు ప్రభు గురించి. మనం సువార్త చెప్తాం యేసుని గురించి, అసలు ఎదరోడికే వినపడదు. ఇక్కడ మాట్లాడితే ఎదరోడు పక్కోడికి వినపడదు. కానీ ఇవి ఎలా చెప్తున్నా తెలుసా? నీవు దేవుని పరిశుద్ధుడు అని, లేకపోతే ఇందాక సేనాను దెయ్యం పట్టి ఆ దెయ్యం కూడా ఎవరి, నీవు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని కేకలు మీద చెప్తున్నాడు. కేకలు. ఎక్కడ చూసిన దెయ్యాలు యేసుని గురించి చెప్పడమే కాదు, కేకలే చెప్తున్నాయి. మామూలుగా చెప్పవు, కేకలేసి చెప్తున్నాయి.
ఎందుకంటే అవి యేసుని గురించి ఎరిగినవు గనుక, ఆయన ఎవరో తెలుసు గనుక. యేసయ్య కనపడేటప్పటికి వాళ్ళకి అదురొచ్చేసి బెదురొచ్చేసి ఇంకా విడిచిపెట్టి వెళ్ళిపోమంటాడని వాటికి తెలుసు కనుక, గద్దించడానికే వచ్చాడని, నశింప చేయడానికి వచ్చాడని వాటికి ఎరుగును గనుక, మమ్మల్ని ఈ మనుషుల బారి నుండి విడిపించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడని, ఆయన ఎప్పుడైతే ప్రజలు ఆయన వైపు తిరుగుతారో నా క్రియలన్నీ లయపరచబడతాయని, ఈ అపవాది క్రియలన్నీ దూరం అయిపోతాయని, నేను వాళ్ళ నుండి దూరం అయిపోవాలని అపవాది ఎరిగిన వాడై కేకలు వేయటం మొదలెట్టాడు. అప్పుడు యేసు ప్రభు అక్కడ అపవిత్రాత్మని గద్దించాడు. చూడండి, కేకలు వేసిన అందుకు యేసు ఊరకుండుము, వారిని విడిచిపోమ్ము, దానిని గద్దింపగా, విడిచిపోమ్మని దాన్ని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వారిని విలవిలలాడించి పెద్ద కేక వేసి వారిని విడిచిపోయాను. హల్లెలూయా. అదే 33వ వచనంలో మనం చదివితే, ఆయన నానావిధ రోగముల చేత పీడించబడిన అనేకులను స్వస్థపరిచి, రోగములు అనేక రోగాలు ఉన్న వాళ్ళు, అనేక రకాలుగా పీడించబడిన వారు వచ్చారు, వారందరినీ స్వస్థపరిచాడు. అనేకమైన దెయ్యములను వెళ్ళగొట్టాడు. దెయ్యాలు పట్టిన వాళ్ళు కూడా అనేకులు వచ్చారు, ఆ దెయ్యాలన్నీ కూడా వెళ్ళగొట్టాడు. అవి తన్ను ఎరిగి ఉండినందున, అది ఈ దెయ్యాలన్నీ కూడా మానవులైన మనకు తెలియపోవచ్చు, కానీ ఏ దెయ్యానికైనా ఈ దెయ్యాలన్నిటికీ ఆయన ఎరిగి ఉండినందున ఆయన ఆ దెయ్యములను మాటలాడనీయలేదు. హల్లెలూయా. ఆయన అవి తన్ను ఎరిగి ఉండినందున ఈ యేసుప్రభు గురించి బోళ్ళు చెప్పేస్తాయి ఆయన ఎలా చేతే. ఇంకా ఆయన మాట్లాడనివ్వలేదు వాటిని. మాట్లాడితే నువ్వు సర్వోన్నతుని దేవుని కుమారుడు అని కాదు, అక్కడ రక్షణ మార్గం చెప్పాను కాదు, బోళ్ళు విధానం చేసి అవి దెయ్యాలు నమ్మి ఉనికిపోయి దడలిపోతాయని యాకోబు పత్రికలో ఉంది. దెయ్యములు కూడా నమ్మి వణుకుచున్నమని ఉంది. కాబట్టి ఎన్నో మాటలు మాట్లాడేసినవి, ఎన్నో విషయాలు ప్రభు గురించి చెప్పేసిను, కానీ అదంతా ఆయన ఎరిగి ఉండి ఆయన గురించి వాటికి తెలిసి మాట్లాడనివ్వలేదు. హల్లెలూయా. మాట్లాడనిస్తే అవే బోళ్ళు చెప్పేసింది. సువార్తను ప్రకటించే అధికారం దెయ్యాలకు ఇవ్వలేదు, లేకపోతే ఇంకొక వ్యక్తులు దేవదూతలకు ఇవ్వలేదు. అది అల్పులు మానవులైన మనకే ఈ సువార్తను ప్రకటించే అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. అపోస్తులను దేవుడు ఎన్నుకొని వాళ్ళకి సువార్తను ప్రకటించే అధికారం ఇచ్చాడు. యేసు ప్రభు ఎలాగా ఈ రోగులను బాగు చేశాడో వారు కూడా అలాగే రోగులందరినీ బాగు చేశారు. ఈయన ఎలా దెయ్యాలు వెళ్ళగొట్టారో వాళ్ళు కూడా అలాగే దెయ్యాలు వెళ్ళగొట్టారు. అనేక సూచక్రియలు అపోస్తుల ద్వారా అయితే అనేక సూచక్రియలు, మహత్కారాలు, అద్భుతాలు వారి ద్వారా జరిగాయని చెప్తున్నారు. ప్రియులారా, ఇందాక గత వారంలో చెప్పినట్లుగా ఈ ప్రభు సువార్తను, ఇది నిజమైన దేవుని సువార్తని ప్రజలను నమ్మనివ్వకుండగా ఇది దెయ్యాలు పట్టి అలా బోధిస్తున్నారని, ఏ బెయల్జెబూల్ వల్ల అంటే దెయ్యాలకు అధిపతి వలన వాటి వల్ల దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడని యేసుప్రభుని ఎలాగన్నారో ఈ శిష్యులను కూడా అపోస్తులను కూడా అలాగని ఏదో రకంగా ఈ సువార్తను కొంచెం అంటే బలహీనపరచాలి, ఇది తక్కువగా చేయాలి, ఇందులో ఏమీ లేదని చెప్పాలి, ఇదంతా చెడ్డదని చెప్పాలని అపవిత్రాత్మ ప్రజలను మోసం చేయడం కోసం ఈ సోది చెప్పడం, జాతకం చూడడం, శకునాలు చూడడం, కర్ణపిశాచుల దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు చెప్పేని చూడటం, ఇవన్నీ అపవిత్రాత్మ లోకంలో మనుషులను వాడుకుని మాయ చేయడానికి, సువార్త వైపు వెళ్ళనివ్వకుండా, ప్రభు సువార్త వైపు తిరగనివ్వకుండా, దేవుని దైవజనులు చెప్పిన మాటలు నమ్మనివ్వకుండా ప్రజలు మోసం చేయడానికే ఈ లోకంలోని ఇవన్నీ కూడా అపవిత్రాత్ముడు అలా వాడుకుంటున్నాడనే సత్యాన్ని ఈ సువార్త ద్వారా మనం తెలుసుకోవాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. బిడ్డలారా, ఈ గొప్ప సత్యమును ఈ యొక్క కార్యక్రమాల ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నందుకే దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని ఎంతగానో నేను స్తుతిస్తూ ఉన్నాను. అలాగే ఈ ప్రభు ఈ దెయ్యాలను వెళ్ళగొట్టడంలో మరి ఆయన ఇంకా అనేక రకాలుగా పరిచర్యలో తను వాడబడినట్లుగా కొన్ని రెఫరెన్సులు
మీకు చెప్తాను, అవి రాసుకోండి, లేదంటే చదివినప్పుడు వీటి విని మీరందరూ అవి శ్రద్ధగా నోట్ చేసుకోవాలని నేను మీకు మనవి చేస్తున్నాను. మత్తయి సువార్త 17:18 ఒక మాట మనం చదువుకుందాం. మత్తయి సువార్త 17:18 రాయబడిన మాట ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ ఒక చిన్న కుర్రవాడు బాలుడికి దెయ్యం పట్టింది. ఒక బాలుడు ఉన్నాడు, చిన్న పిల్లవాడు. ఆయన తండ్రి తీసుకొచ్చాడు అనమాట యేసుప్రభు దగ్గరికి. వచ్చి, ప్రభువా, నా కుమారుడిని కనుకరించుము, వాడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. చాంద్ర రోగం ఎలాగనగా అగ్నిలోను నీళ్లలోనూ తరచుగా పడుచున్నాడు. అగ్నిలో పడిపోవటం, నీళ్ళలో పడిపోతున్నాడు. నీ శిష్యుల యొద్దకు వారిని తీసుకుని వచ్చేదని కానీ వారు దాన్ని స్వస్థపరచలేకపోరని చెప్పింది. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరం వలన మీతో నేను ఎంతకాలం ముందును ఎందుకు మిమ్మల్ని సహింతును, వారిని నా ఎందుకు తీసుకున్నాడు అని చెప్పిన. అంతటి యేసు ఆ దెయ్యమును గద్దింపగా అది వారిని వదిలిపోయాను. హల్లెలూయా. ఆ దెయ్యమును గద్దింపగా సాంద్ర రోగం కలిగించింది దెయ్యం. అనేక బలహీనతలను సాతానుడు పెడతాడు, వ్యాధులు కలిగజేస్తాడు. అనేక రకాలైన బలహీనతలు. ఇక్కడ చాంద్ర రోగము అంటే మూర్ఛలాంటిది, కానీ అనేక రకాలైన బలహీనతలు, రోగాలు అపవిత్రాత్మ ద్వారా జరుగుతూ ఉంటాయి. అయినా కలరా అనేసి, లేకపోతే ఇంకా రకరకాల ఈ జాడ్యాలని నేను చెప్తే అప్పుడు ఈ దెయ్యాలే ఎలా చేస్తున్నాయంటే వాటికి ఏదో పూజలు చేసి అలా చేసేవారు. బలహీనతలు, ఏదో వ్యాధి. అలాగే ఈ కుర్రోడిని చాలా వ్యాధి ఉంటే వెంటనే యేసుప్రభు ఆ దెయ్యాన్ని గద్దించేటప్పటికి ఆ చిన్నవాడు ఏమయ్యాడు, ఆయన వదిలిపోయింది. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. హల్లెలూయా. సరే, ఆ గడియలోనే ఎప్పుడైతే అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందో ఆ గడియలోనే అతడు స్వస్థ పొందాడు. హల్లెలూయా. అలా ఈరోజు మీరు కూడా ఎవరైనా శరీర సంబంధమైన మనకు వచ్చే రోగాలు, మానవుల్లో వచ్చే రోగాలన్నీ కేవలం శరీర సంబంధమైనవి కాపోవచ్చు. ఎందుకంటే సాతాను కూడా బట్టి మనకు అనేక రకాల రోగాలు, వ్యాధులు కలగచ్చు. అవి డాక్టర్ల వల్ల తగ్గవు, అవి భూత వైద్యుల దగ్గర తగ్గుతాయి. అయితే భూత వైద్యులు ఆ భూతాన్ని వెళ్ళగొట్టలేరు, కానీ నీకున్న బాధ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమని చెప్తాడంటే, నువ్వు తగ్గిపోవాలి, ఈ బాధనంతా విడుదల చేయలేదంటే అతను సువార్త వైపు వెళ్ళిపోతాడు, యేసుప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడంటే రక్షణ పొందేస్తాడు, స్వస్థత పొందేస్తాడు, పరలోకం వెళ్ళిపోతాడు. కాబట్టి నువ్వు తగ్గించేయాలని అతను కొన్ని మాటలు చెప్పి ఆ భూతంకి ఇలా చెప్పేవాడు. అంతే, భూతం ఏం చేద్దంటే నిన్ను ఇంకా నీలోనే ఉంటుంది, ఏ బాధ లేకుండా నిన్ను బాగు చేస్తుంది. కానీ ఆ భూతాన్ని నుండి నువ్వు విడుదల పొందాలి, నిజమైన స్వస్థత పొందాలంటే ఇదిగో ఇక్కడ ఈ చిన్నవాడు పొందిన స్వస్థత నీవు కూడా పొందాలంటే యేసు దగ్గరికే రావాలి. హల్లెలూయా. యేసయ్యే నీకు సంపూర్ణమైన విడుదల ఇచ్చేవాడు, స్వస్థత ఇచ్చేవాడు, పాపము నుండి విడిపించేవాడు, సైతాను నుండి విడిపించేవాడు, రోగము నుండి నిన్ను బాగు చేసే దేవుడు. ఆయనే నిజమైన దేవుడు, రక్షకుడు. ఆ సువార్త ఎంతో విలువైందని మీరు తెలుసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థం. తర్వాత శిష్యులు ఏకాంతంగా యేసునందుకు వచ్చి, మేమెందుకు దాన్ని వెళ్ళగొట్టలేకపోతామని ఆయన అడిగిరి. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే, మీకు ఆవగించినంత విశ్వాసం ఉండి నేను ఈ కొండను చూసి ఇక్కడ పొమ్మనగానే పోవును, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను నేను వారుతాను నేను. హల్లెలూయా. కాబట్టి అక్కడ ఈ బాలుని ఆయన స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మార్కు సువార్త 9:26 కూడా మనం ఒకసారి చదువుకుందాం. మార్కు సువార్త 9:26 కూడా, అప్పుడు అది కేక వేసి 25-26 జనులు గుంపుగూడి తన యొద్దకు పరుగెత్తుకుని వచ్చాడు. యేసు చూసి, మోగవైన చెవిటి దెయ్యమా, వాన్ని వదిలిపోము. ఇక్కడ ఏంటంటే మోగ చెవిటి రెండు కూడా. యేసు ప్రభు, మోగవైన చెవిటి దెయ్యమా, వాన్ని వదిలిపోము, ఇక మీదట వానిలో ప్రవేశించో నీకు ఆజ్ఞాపించను అపవిత్రాత్మ గది. అప్పుడు అది కేక వేసి వారిని ఎంతో విలవిల్లాడించి వదిలిపోయేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది కేక వేసి విలవిలలాడించేసి వదిలిపెట్టడం జరిగింది. వదిలిపోయింది అంటే దెయ్యాల నుండి నీకు ఖచ్చితంగా విడుదల దొరుకుతుంది అనేటువంటి సత్యం ఇక్కడ మనకు తెలియజేస్తుంది. అలాగే లూకా
42లో కూడా ఈ మాట మనం చెప్పుకుందాం. అది కూడా చదువుకొని మనం ముందు వెళ్దాం. లూకా 9:42, 41 వచనం. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరం వల్ల నేను ఎంతకాలం మీతో కూడా మిమ్మల్ని నీ కుమారుని ఇక్కడ ఇందాక మనం అందులో చదువుకున్నదే, ఇక్కడ మత్తయి 17లో చదివిన మాటలే ఇక్కడ ఉన్నాయన్నమాట. అందుకు యేసు, విశ్వాసం మూర్ఖం నేను ఎంతకాలం మీతో నీ కుమారుని ఇక్కడ తీసుకొని రమ్మని చెప్పిన. వాడు వచ్చిచుండగా దెయ్యం వాడిని పడద్రోసి విలవలాడించెను. యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి ఆ బాలుని స్వస్థపరిచి వారి తండ్రికి అప్పగించాను. హల్లెలూయా. కనుక అందరూ దేవుని మహాత్మ్యమును చూచి ఆశ్చర్యపడింది. సరే, దేవుని కార్యాలు చూడగలుగుతాం. యేసుని నమ్ముట ద్వారా మన జీవితాల్లో దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. అద్భుతమైన స్వస్థతలు మనం చూడగలుగుతాం. ఎన్నో కార్యాలు మనం చూడగలుగుతాం. అలాగే చివరగా అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ కూడా మనకి ఒక విషయం కనబడతా ఉంది. 8వ అధ్యాయం 7వ వచనం. ఇక్కడ ఫిలిప్పు గారి ద్వారా దేవుడు అనేకమైన కార్యాలు చేశాడు. అనేకులు పట్టిన, చూడండి 8వ అధ్యాయం 6వ వచనం. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలు చూసినందున అతడు చెప్పిన మాటలు యందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. హల్లెలూయా. సరే, అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయినట్లుగా మనం చూస్తున్నాం. వారిని వదిలిపోయిన పక్షవాయువు గలవారు, కుంటివారు అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణంలో మిగులు సంతోషం కలిగింది. పక్షవాతం కలిగిన వాళ్ళు, రోగులు, వ్యాధిగ్రస్తులు అందరూ స్వస్థత పొందారు. ఈ దేహాలు పట్టుకున్న అన్నీ కూడా పెద్ద కేకలేసి వదిలిపోవటం జరిగి, వెళ్ళేటప్పుడు అవి కేకలేసి వెళ్ళిపోతాయి, మామూలుగా వెళ్ళడం. సో ఈ రకమైన పరిచర్య ప్రభువులో ఉంది. ప్రభు సృష్టికర్త, దేవుడు, ఆయన రక్షకుడు, ఆయన దేవుడని తెలుసుకోకుండానే ఇదంతా జరుగుతూ ఉంది లోకంలో. ఆయన దేవుడంటే నమ్మకుండగా ఈ సువార్తను డౌన్ చేయడానికి వాళ్ళు చేసే కార్యాలన్నీ సైతాన్ కార్యాలు అని ఏదో ప్రజలకి చెప్పి, ఇదిగో ఇది ఉంది, ఇది సత్యం, అది అని తెలియజేసి మనకు అనేక రకాలుగా మనల్ని మోసం చేయడానికి మరి అపవిత్రాత్ముడు వాడుకునే కొన్ని టూల్స్ అవి మనకు అర్థం చేసుకోవాలని ఈ 2 కార్యక్రమాల ద్వారా ఈ సత్యాన్ని మీకు తెలియజేస్తున్నాను. కనుక దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న దేవుని బిడ్డలు, మీలో ఎవరైనా సరే శరీర వ్యాధులతో బాధపడుతున్నా, లేక సాతాను శక్తులతో పీడించబడుతున్నా సరే, లేక పాప రోగముతో ఉన్న ఏ విధమైన బలహీనతలు మీలో ఉన్నా సరే, ప్రభువుని తెలుసుకోండి. ఏమనంటే ఆయన దేవుడని, ఆయన రక్షకుడని మీరు విశ్వసిస్తే ఖచ్చితంగా మీకు గొప్ప కార్యాలు ప్రభువు చేస్తారు. దేవుని కార్యాలు మీరు చూడగలుగుతారు. దేవుని మహిమను మీరు చూడగలుగుతారు. అద్భుతమైన స్వస్థత, అద్భుతమైన విడుదల, గొప్ప ఆత్మీయ జీవితం మీరు పొందుకొని నిత్య జీవానికి, పరలోకానికి చేరే గొప్ప జీవముగా జీవితాన్ని లేక జీవము కలిగిన జీవితాన్ని ప్రభువు మీకు ఇచ్చి, మరి ఆత్మీయ జీవితాన్ని ఇచ్చి, చక్కటి స్థితినిచ్చి పరలోకాన్ని చేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి అట్టి విధంగా మీరు అందరూ ప్రభువుని తెలుసుకొని, లోకంలో ఎన్ని విధాల జరుగుతూ ఉంది. అపవిత్రాత్మలు అనేక విధాలుగా ప్రజలు మోసం చేసి, మాయ చేసి, అనేక రకాల వ్యాధులు పెట్టి సువార్తను వినకుండా మాయ చేస్తున్నాడని తెలుసుకొని, సత్యాన్ని తెలుసుకొని ప్రభు కొరకు ఆయత్తపడాలని దైవజనుడిగా నేను కోరుతూ మరి ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా యేసయ్య, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఆయన గత 2 వారాల నుంచి ఇదిగో నాయన మరి అపవిత్రాత్మను పట్టి ఏ మానవులు ఏం చేస్తారో సోది చెప్పడం, కర్ణపిశాలు చూడటం, మరి జాతకాలు చూడటం, అని శకునాలు చూడటం, ఇలాగ అనేక రకాలను చూసి మరి అదే దేవుని విధానం అని తెలుసుకొని ఉన్న సందర్భంలో మరి పౌలయ్య గారు, శీలయ్య గారు కూడా నీ సువార్తను ప్రకటిస్తున్న సమయంలో ఆ స్త్రీ ఎలాగైతే వాళ్ళకు కూడా సత్యాన్ని తెలియజేస్తూ ప్రకటన చేస్తున్నప్పుడు పౌలయ్య గారు తెలుసుకొని గద్దించి ఆమె జీవితాన్ని బాగు చేసి ఆమె మౌనం దాల్చి చక్కగా రక్షణ పొందిన బిడ్డగా చేసిందనే సత్యాన్ని మాకు తెలియజేసావు. అలాగే మీ పరిచర్యలు కూడా అనేకులు పట్టిన అపవిత్రాత్మలను వెళ్ళగొట్టి వారిని కూడా బాగు చేసిన సంగతులు మాకు తెలియజేసావు. కాబట్టి
నీవు పాపుల రక్షకుడు అని, రోగుల వైద్యుడు అని, నిత్యజీవం దీవించే దేవుడు అని మేము ఈ సువార్త ద్వారా తెలుసుకొని నువ్వు దేవుడు అని అప్పుడు దాకా ఆ స్త్రీ సోది చెప్పి ఉన్నంత వరకు అదే దేవుడు అదే నిజం అనుకున్న తర్వాత ఎప్పుడైతే ఆ దెయ్యములు విడిపించబడి బాగుపడిందో అప్పుడే ఇదే అసలైన సువార్త, ఇది దేవుని సువార్త అని అనేకులు తెలుసుకొని నమ్మి రక్షణ పొందారు ప్రభు. అలాగ అనేకులు తెలుసుకొని ఈ సువార్త దేవునిదని, దేవుని వాక్యం అని తెలుసుకొని రక్షణ పొంది నీ కొరకు సిద్ధపట్టుకు సహాయం చేయండి. విన్న వాక్యం అందరు హృదయాల్లో పడేది నూరంతలుగా ఫలించడానికి మీరే సహాయం చేసి మహిమ పొందమని, దీవించి ఆశీర్వదించమని, ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.